प प ग स ग नि प म प ग म रे सा सा प म रे स ग नि प म प ग म प प सा नि म प नि सा ग ग म रे सा सा नि सा प नि म प म रे सा रे म प प ग स ग नि प म प ग म रे सा सा प म रे स ग नि प म प ग म प వెల్కమ్ టు బాలోత్సవ్ స్పెషల్ బులెటిన్ బై క్యాచ్అప్. బాలోత్సవ్ 3వ రోజుకి మీకు స్వాగతం. బాలోత్సవ్ ఎన్నో ఇయర్ అటెండ్ అవ్వడం? 4 years లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? 4 years ఎక్స్పీరియన్స్ అంటే మనం చిన్నప్పటి నుంచి బాలోత్సవం చిల్డ్రన్స్ లైఫ్ మనం మిస్ అయ్యి ఉంటాం, లేదంటే కొన్ని ఎంజాయ్ చేస్తున్నాం. కానీ బాలోత్సవం వల్ల మనకి చిన్నపిల్లలు చాలా మంది వస్తారు. సో వాళ్ళల్లో ఉండే మనకి స్కిల్స్ కానీ అవన్నీ కనపడుతుంటాయి. అలాగే వాళ్ళ లైఫ్ మనం చూసి మన చిన్నప్పుడు లైఫ్ కూడా ఇలా ఉండేది. ఎందుకంటే మన చిన్నప్పుడు దాదాపు ఎంజాయ్ చేసి మొత్తం వాళ్ళకి గుర్తుండవు ఎలా ఎంజాయ్. పిల్లలు అందరూ ఒకేసారి కాబట్టి వాళ్ళు మన నవ్వు కానీ మనకి పెద్దల కొద్ది నవ్వులు మర్చిపోతుంది. ఇక్కడ మట్టితో బొమ్మలు చేయడం ఎలా అని ఒక ఈవెంట్ జరుగుతుంది, వెళ్ళి చూద్దాం పని. ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, తన ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్ అక్క. నీ పేరేంటి? బాలు. ఏ స్కూల్? గుంటూరేనా? ఇక్కడ ఏ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసావు? బాలోత్సవ్ మట్టితో తయారు చేసేది. నువ్వేం తయారు చేసావు? వినాయకుడు. బాగుందిరా. అయితే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? పర్వాలేదు. ఎంజాయ్ చేసావా ఈవెంట్? మరి నెక్స్ట్ ఇయర్ వస్తావా? థ్యాంక్ యూ. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు, హడావిడి కూడా బాగా ఎక్కువగా ఉంది. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సో ఇప్పుడే మా భోజనాలు అయిపోయాయి, ప్రశాంతంగా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కాగితపు చేతి పనిలో ఒక ఈవెంట్ జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూద్దాం. నీ పేరేంటి? ధన్వి. దాత్వి. ధన్వి. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. ఏ స్కూల్? శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్. బాలకుటీరా? గుంటూరేనా? గుంటూరు. ఏ ఈవెంట్? బాలోత్సవ్. ఇది పేపర్ క్రాఫ్ట్స్. నువ్వే చేసావా ఇది? చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాలోత్సవ్ ఫస్ట్ టైమా? అవును. నచ్చిందా మా కాలేజ్? మళ్ళీ వస్తావా నెక్స్ట్ ఇయర్? అన్నిట్లో ఈవెంట్ నీకు బాగా నచ్చింది? అన్నిట్లో ఏ ఈవెంట్ నీకు బాగా నచ్చింది బాలోత్సవ్? పేపర్ క్రాఫ్ట్స్ అండ్ డాన్స్. డాన్స్ కూడా బాగా నచ్చింది. బాలోత్సవ్లో మనం చాలా మంది పిల్లల్ని చూసాం. మనల్ని వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయ్యేలా చేసింది మాత్రం వాళ్ళ మేకప్. ఆ మేకప్ కి వాళ్ళు పడ్డ కష్టాలు అంటే అది తెలుసుకున్నాం. హాయ్ అన్న. హలో అమ్మా. మీ పేరేంటి? నా పేరు రోహిత్ అమ్మా. ఇక్కడ మీరు మేకప్ కౌంటర్ చూసుకుంటున్నారు కదా? అవునవునమ్మా. ఈ 3 days ఆఫ్ బాలోత్సవ్లో ఎంత మంది వచ్చిండొచ్చు పిల్లలు? లైక్ ఈ 3 days ఆఫ్ బాలోత్సవ్ లో మనకి ఆల్మోస్ట్ 300 మెంబర్స్ పిల్లల దాకా మన దగ్గర మేకప్ చేసుకోవడం జరిగిందమ్మా. సో మన వివిఐటి కళాశాలలో ఈ మేకప్ కౌంటర్ అనేది పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, లైక్ మన బాలోత్సవం అనే ఫస్ట్ లో మనకి ఎన్నో రకాల క్లాసికల్ యాక్టివిటీస్ కానివ్వండి, జానపదానికి సంబంధించిన యాక్టివిటీస్ కానివ్వండి, ఇలాంటివి మనం ఎక్కువ లైక్ ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాం అనమాట. దీనిలో మేజర్లీ మనకి మన పిల్లలు అలా మేకప్ చేసుకొని ఆ పాత్రలో లీనం అయిపోయి వస్తూ ఉంటే మనకి చాలా బాగుంటుంది. సో వాళ్ళని అలా తీర్చిదిద్దడానికి, వాళ్ళు అలా అందంగా కనిపించడానికి మేము ఈ మేకప్ కౌంటర్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. మీ పేరు? పవిత్ర సత్య. మీరు ఫస్ట్ ఇయరే కదా? ఫస్ట్ ఇయర్. బాలోత్సవ్లో ఎన్ఎస్ఎస్ కింద వర్క్ చేస్తున్నారు కదా? NSS లో హెల్ప్ డెస్క్ కింద వర్క్ చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ మీకు? మేము ఇక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర ఉంటాం కాబట్టి ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా మా దగ్గరికి వస్తారు. చిన్నపిల్లలు అందరూ మా దగ్గరికి వచ్చి అలా అడుగుతూ ఉంటే మేము మమ్మల్ని ఏమన్నా ఏ టెన్షన్ లో ఉన్నా వాళ్ళని చూడంగానే ఆ టెన్షన్ అంతా పోయిద్ది.
వాళ్ళు మంచిగా అక్క మేము వెళ్ళేటప్పుడు హాయ్ అక్క మీరు పొద్దున మాకు చెప్పారు కదా అని చెప్పి పలకరించి వెళ్తా ఉంటారు. ఏమన్నా గెలిస్తే అక్క మాకు సర్టిఫికేట్ ఇచ్చారని చెప్తారు. అవన్నీ చూసి వాళ్ళు ఇలా గుర్తించుకొని చెప్పడం మేము వర్క్ చేసినందుకు మాకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా వర్క్ చేయాలనుకుంటున్నారా? అక్కడ నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా వర్క్ చేస్తాం. కర్పూర కలికలో కరిగిపోయే క్షణాలు ఎన్నో, అయినా కొన్ని క్షణాలు మాత్రం హృదయ మందిరంలో శాశ్వత దీపాలై వెలుగుతూనే ఉంటాయి. అలాంటి వెలుగుల పండుగే మన ఈ బాలోత్సవం. సాధారణ ఉత్సవాలకు ముగింపు ఉంటుంది, కానీ మన బాలోత్సవం అది కేవలం ఒక మధుర విరామం మాత్రమే. ఎందుకంటే అరుణోదయపు అందాల్లో మొదలై సాయం సంధ్య సౌందర్యంలో విరమించే ఈ 3 రోజుల బాల వసంతంలో ప్రియమైన చిన్నారులారా, బాలోత్సవ సౌరభాలతో మన ప్రాంగణాన్ని సుగంధభరితం చేసిన కోమల మొక్కలారా, మీ బిడ్డల ఆనందమే జీవన ధ్యేయంగా ఎంచుకున్న తల్లిదండ్రులారా, విద్యనే విశ్వంగా భావించే గురువర్యులారా, మీరు ఈరోజు తీసుకెళ్తున్నవి కేవలం మీ స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తమైన కొన్ని చిత్రాలు, చిన్న బహుమతులు మాత్రమేనేమో, కానీ మీరు మాకిచ్చిన అనుభూతుల అమృతధార, అది మా జీవిత సస్యశ్యామలం చేసిన దివ్య వర్షం. ఈ త్రిదినోత్సవ యజ్ఞంలో సంకల్ప సిద్ధితో మొదలై సాఫల్య సీమల దాకా నడిపించిన మా ప్రధానోపాధ్యాయుల అవిశ్రాంతి కృషి, రైలు బండ్ల రాకపోకల మధ్య, బస్సుల బిరబిరల నడుమ మిమ్మల్ని ఆత్మీయంగా ఆహ్వానించిన మా విద్యార్థి వాలంటీర్లు, చక్రాల చప్పుళ్లకు చక్కని లయను జోడించి మిమ్మల్ని సురక్షితంగా గమ్యంకు చేర్చిన మా డ్రైవర్ బాబాయిలు, తల్లి చేతి వంటకు తీటైన రుచులతో ఆత్మీయతను వడ్డించిన మా వంటశాల వారు, నిశిత పరీక్షణతో నిష్పక్షపాత నిర్ణయాలందించిన మా న్యాయ నిర్ణేతలకు, శుభ్ర వస్త్రాభరణులై శిస్తుబద్ధ సేవలందించిన మా శాక్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు, సమస్త కార్యక్రమానికి సజీవ శక్తిగా నిలిచిన మా ప్రాణప్రియ చైర్మన్ శ్రీ విద్యాసాగర్ గారి అనుక్షణ ప్రేరణ మరియు చిన్నారుల పాదసర శిజాల స్పర్శతో పులకించిన ఆ పచ్చని పచ్చిక తరుణి, ప్రతి ముగింపు కొత్త ప్రారంభానికి నాంది. రేపటి నుండి మొదలయ్యే 300 రోజుల నిరీక్షణ మళ్ళీ బాలోత్సవ్ 2025లో మీ అందరినీ కలుసుకునే క్షణం కోసం ఉండే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి చిన్నారి కళ్ళల్లో వెలిగి కలల దీపాలను వెలిగించుకొని మరింత ఉత్సాహంగా, మరింత ఉత్తేజంగా మరుసటి ఏడాది 2025 బాలోత్సవ్ రావాలని ఆకాంక్షిస్తూ ఈ సంవత్సరపు బాలోత్సవానికి మధురాతి మధురమైన స్వస్తి వచనం పలుకుదాము.